ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్ముని యొక్క కార్యములను మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా. గడిచిన కొన్ని దినాలుగా పరిశుద్ధాత్ముడు మనలను ఆదరించేటువంటి యొక్క దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వ సత్యములోనికి నడిపించే దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడే మనకు కావలసిన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వగలరని, ఒకవేళ వేదనున్నా దుఃఖమున్నా బాధున్నా పరిశుద్ధాత్మ దేవుడే ఆ వేదన మనం మర్చిపోయేటట్టుగా చేసి మన దగ్గరున్న మన ఇంటిలో ఉన్న మన మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ వైపు మనం చూచినప్పుడు మనం ఆనందాన్ని సంతోషాన్ని పుణికిపుచ్చుకుంటామని ఇలాగున అనేకమైన విషయాలు నేను మీతో నేర్పించడానికి తెలియచెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి కోటి కోటి స్తుతులు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉండి ఉన్నారు. నేను అడగట్లే ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలి అని నేను అడగట్లే. నేను ఒక మాట ప్రకటిస్తూ ఉన్నా, సత్య సువార్తని నేను ప్రకటిస్తున్నా. సువార్త ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు, మన మీద ఉండుట కొరకు, మనలోను నివసించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి అనుగ్రహించబడి ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు దాదాపు 2000 సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద మన యొక్క జీవితాలని వెలిగిస్తూ ఉన్నారు, సంతోషింప చేస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఈ దినం కూడా పరిశుద్ధాత్ముడు చేసే మరి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి కూడా మనం చూచినప్పుడు, పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినము వచ్చినప్పుడు శిష్యులు మరి అనేక మంది, దాదాపు ఒక 120 మంది ప్రజలు వారు ఆ మేడగది అనేటువంటి ఒక స్థలంలో వారు కూడుకొని ఉండి ఉన్నారు. కోర్సొకాల ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఈ రోజుల్లో ఉన్న ప్రార్థన విధానం వారికి తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే అడుక్కునే రకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం కాదు. నేను నేర్పిస్తూ ఉన్న స్నేహితులారా, నేర్చుకుందాము. అడుక్కునే విధానంగా మనం ప్రార్థన అనే అర్థించే విధానాన్ని పెట్టుకోవద్దు. మనం దేవుని బిడ్డలం, మన మీద పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నారు. సో అట్టి పరిశుద్ధాత్ముడు నడిపించిన ప్రకారం మన యొక్క ప్రార్థనా విధానం అనేటువంటిది ఉండాలి అని ఈనాటి క్రైస్తవ సమాజానికి ఈనా మాటలు వింటున్న మీకు కూడా నేను తెలియజేస్తున్నా. నో మోర్ ఆఫ్ బెగ్గరీ ప్రేయర్స్. బెచ్చగాళ్ళకి లాంటి ప్రార్థన విధానం మనకు లేదు. ఆనాడు వాళ్ళు బెచ్చగాళ్ళకులాగా ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి ఏం తెలుసు, అప్పటికి నా నామమున ఏదైనా అడగండి అనేటువంటి రీతిగా అన్నప్పుడు పరిశుద్ధాత్మ కొరకే కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనకులాగా అంశం వారీగా అయితే ప్రార్థన పాయింట్స్గా, ప్రార్థన భాషగా, ప్రార్థన యాక్సెంట్ లాగా ఇవన్నీ బహుశా చేసి ఉండకపోవచ్చు. బహుశా ఏ పాటలు పాడుకుంటూ ఉన్నారో, ఏ స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నారో, పరిశుద్ధాత్మను ఎలాగున్నా వారి మీదకి దిగి వస్తారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండి ఉన్నారు. బట్ వన్ థింగ్ మాత్రం అక్కడ రాయబడింది. అదేంటంటే వారందరూ ఏక మనస్సుతో వారుండి ఉన్నారు, ఏక భావనతో వారు ఉన్నారు, విత్ వన్నెస్ ఆఫ్ స్పిరిట్. హై ఫ్రెండ్స్, ఈరోజున కూడా నేను మరీ మనవి చేస్తున్నానండి. వీ షుడ్ ఆల్ బీ వన్. మనందరం ఒక్కరిగా అన్నట్టుగా ఉండాలి, ఒకే ఒక వ్యక్తి అన్నట్టుగా ఉండాలి. ఆఫ్కోర్స్ ఈ రోజుల్లో మనం టెక్నాలజికల్గా పెరుగుతున్నటువంటి రోజుల్లో ఈవెన్ ఒక్క వ్యక్తిగా ఉన్న నాలో కూడా భిన్నాభిప్రాయాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాసేపు ఇలా ఆలోచిస్తాను, కాసేపు అలాగా ఆలోచిస్తాను. ఈ చెయ్యి ఒకలా పని చేయాలనుకుంటుంది, ఈ చెయ్యి ఇంకొకలాగా పని చేయాలనుకుంటుంది. ఒక కళ్ళు ఒకలా చూడాలనుకుంటుంది, మనసు ఒకలాగా చూడాలనుకుంటుంది. సో మనం ఒకే వ్యక్తిని అయినప్పటికీ ఈ ఒక్క వ్యక్తిలో కూడా భిన్నమైనటువంటి ఒక ఆలోచనలు, భిన్నమైనటువంటి ఒక విషయాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. బట్ వీ షుడ్ బి లైక్ వన్ పర్సన్. క్రైస్తవ సమాజం అంతా ఒక్కటిగా మనం ఉండాలి. ఒకవేళ మనం ఏ డినామినేషన్ పేర్లతో మనం ఉన్నప్పటికీ, ఏ సహవాస ఒకవేళ పేర్లు మనం కలిగిన వారమైనప్పటికీ మనం ఒకళ్ళు భక్షించుకోవద్దండి. మనం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవద్దండి.
మనకు మనం ఒకరికొకరు వ్యతిరేకంగా అన్నట్టుగా ఉండొద్దండి. క్రీస్తు ప్రేమతో నేను మీతో చెప్తున్నాను, వాట్ ఎవర్ ద డినామినేషన్ వీ మైట్ హ్యావ్ కమ్ ఫ్రమ్, బట్ లెట్స్ ఆల్ బీ టుగెదర్ యాజ్ వన్ పర్సన్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను బట్టి, అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనమందరం ఒక్కటై ఉన్నాము. అలా ఏకముగా ఉన్నటువంటి వారి మీదకి పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు, అనగా పస్కా పండుగ తర్వాత వచ్చిన 50వ రోజు పండుగ అనేటువంటిది వాళ్ళు చేసుకుంటున్న ఆ దినమున పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వంటి ఒక శబ్దముగా వారి మీదకు వచ్చి అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. బ్యూటిఫుల్ అండి. కోర్స్ ఒకవేళ మనం చదువుకొని ఉండి ఉండొచ్చు, పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి వారికి బాగా నలిగిపోయి ఉండొచ్చు ఈ వచనాలు. ఒకవేళ పెంతెకోస్తు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ వచనాలు చదవకుండా దాటిపోతూ ఉండి ఉండవచ్చు. బట్ ఈ రోజున మనకు కావాలి. నా ప్రియ స్నేహితులరా, పరిశుద్ధాత్ముడు మన కొరకే ఇవ్వబడి ఉన్నారు, మీ కొరకే, మనల్ని ఆదరించడానికి, మనల్ని నడిపించడానికి, మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నారు. ఇంకొక చక్కని మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది, కోర్స్ అక్కడ ఉన్నటువంటి ఒక మాటను బట్టి అయితే వారు అన్య భాషలతో, అనగా వారికి తెలియనటువంటి ఒక భాషలలో వారు మాట్లాడినందుచేత అక్కడ వేరు ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వీరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు అర్థము చేసుకునేటువంటి ఒక విధంగా మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఈ విషయానికి కూడా వస్తేనండి, అన్య భాషలు అనే దాని దగ్గర 2 విషయాలుగా నేను చెబుతాను. ఒకటి, ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేను ఎక్కడికన్నా ఒకవేళ వెళ్ళినప్పుడు ఆ భాష నాకు తెలియనప్పుడు, నేను ఒకవేళ కనుక పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి ఒక నడిపింపు చొప్పున నేను శబ్దం చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఒక విషయం. ఒకరోజు ప్రభు మహిమ కొరకు సాక్ష్యం చెప్తూ ఉన్నాను. ఒకరోజు నేను మేడగదిలోనికి వెళ్ళాను. అనగా సియోనుపురంలో ఉన్నటువంటి ఒక మేడగదిలో ప్రజలను తీసుకొని వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నా ఒళ్ళు పులకరించినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి నేను భావిస్తూ, అనుభవిస్తూ, దేవునిలో ఆనందిస్తూ ఉంటాను. ఒకరోజు అట్లా చేస్తూ ఉన్నప్పుడు నేను మామూలుగా ప్రార్థన చేశాను. నా బిడ్డలందరితో, అనగా నాతో పాటు వచ్చినటువంటి వారందరితో కలిసి నేను ప్రార్థన చేశాను. భాషలలో నేను ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము కిందకి దిగి వచ్చి దావీదు గారి సమాధి ఉంటుంది, అది కూడా చూసుకొని మేము బయటకు వచ్చేసరికి అక్కడ ఒక ఆమె మా గ్రూప్లో వాళ్ళని పట్టుకొని, ఆమె ఇంకా వణికిపోతూ ఉంది. ఆమె యొక్క కళ్ళు ఒకలాగా చెమ్మగిల్లిపోయినటువంటి రీతిగా కన్నీటితో అన్నట్టుగా ఉండి అన్నది సంథింగ్ ఆమెలో ఏదో జరిగినటువంటిది. సో మా గ్రూప్లో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని, ఇందాక మీ గ్రూప్లో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరండి అది? నా భాషలో వారు ప్రార్థన చేశారు, నా కొరకు వారు ప్రార్థన చేశారు అంటది. వెంటనే మా వాళ్ళందరూ పాస్టర్ గారు నన్ను గబగబా పిలిచి, అయ్యా ఈవిడేదో చెప్తుంది చూడండి, ఏదో ఇందాక మనం ప్రార్థన చేసుకున్నప్పుడు జరిగిన విషయం అని చెప్పేసానంటే, అప్పుడు నేను వెళ్ళి పలకరించిన తర్వాత ఆమె వెంటనే గుర్తించి, మీరు ఇందాక ప్రార్థన చేసినటువంటిది నా భాషలో ప్రార్థన చేశారు, నేను కన్నీటితో ఉన్నాను, నేను ఒక దుఃఖములో ఉండి ఉన్నాను, ఇక్కడికి నేను ఒంటరిగా వచ్చిన నీ దేశం చూడడానికి, నా కొరకు మీరు ప్రార్థన చేశారనేసరికి మా వాళ్ళందరూ అవాక్కైపోయారు. నా మటుకు నేను దేవునికి స్తుత్యాగం చెల్లించుకున్నాను. ఎందుకంటే నాకు తెలియదు, ఒక ఆమె అక్కడ ఉందన్న సంగతి నాకు తెలీదు, ఆమె ఏ దేశం నుంచి వచ్చిందో నాకు తెలీదు, ఆమె యొక్క భాష ఏమిటో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి యొక్క భాషలతో నేను మాట్లాడుతూ ప్రార్థించినప్పుడు ఆ భాష ఆమెకి ఆమె భాషగా అర్థమయ్యేటట్టుగా దేవుడు చేసినాడు. సో ఇది దేవునికే మహిమ. అప్పుడు కూడా నాతో పాటు వచ్చిన బిడ్డలు అన్నారు, అయ్యా చాలా కాలం మీరు అనేక మందికి తర్జుమా చేస్తూ వచ్చారు, కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న భాషని పరిశుద్ధాత్ముడు మీ కొరకు మీ పక్షంగా తర్జుమా చేసి ఆమె ధైర్యం తెచ్చుకోవడానికి, ఆమె కన్నీరు తొడవడానికి వాడుకున్నాడు. ఎంత సంతోషం అంటూ ఇంకా వాళ్ళందరూ ఆ ఉన్న దినాలన్నిటా కూడా దేవుని స్తుతించుకుంటూ ఆనందిస్తూ వచ్చినారు. ఒకటి అన్య భాషలు అన్నప్పుడు ఇంకొకళ్ళ భాషలో మనం మాట్లాడవచ్చు. మరి యొక్క అన్య భాషలు అనేటువంటి దానికి విషయానికి వస్తే నేనంటాను, నాకు అర్థం కావాల్సిన అవసరం లేదు, అది ఏంటో నాకు తెలియదు. దేవుడు అంటాడు, నోరు బాగా తెరువు, నేను నింపుతాను అంటాడు. నీ నాలుకను పరిశుద్ధాత్మకు అప్పగించు,
ఏ శబ్దం వస్తే ఆ శబ్దం పరిశుద్ధాత్ముడు నడిపించిన ప్రకారంగా ఒక శబ్దముగా వస్తూ ఉన్నటువంటిది. అది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే ఆ శబ్దాన్ని లేక ఆ యొక్క స్వరాన్ని తండ్రి చిత్త ప్రకారంగా అన్నట్లుగా దేవునికి దాన్ని మొర్రపెట్టేటట్టుగా చేస్తూ ఉన్నాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలలో గనక మనం చూచినట్లయితే అక్కడ పరిశుద్ధాత్ముడు మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియనప్పుడు ఆయన తానే ఉచ్చరింపశక్యముగానేటువంటి యొక్క మూలుగులతో మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 27 వచనం అంటాడు కదా, తండ్రి చిత్తమేమిటో ఎరిగినటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి హృదయాన్ని ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనము చేసేటువంటి యొక్క ప్రార్థన, మనం చేసే అన్య భాషలతో కూడిన ప్రార్థన, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేయబడుతున్నటువంటి యొక్క ప్రార్థన తండ్రి చిత్త ప్రకారంగా జరిగించి మనకు తెలియనక్కర లేకుండా, నా మనసుకు తెలియనక్కర లేకుండా తండ్రి చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. కనుక ఈ దినాన్ని ఈనా మాటలు వింటున్న నా మిక్కిలి ప్రియ స్నేహితులు, సోదర సోదరీలైనటువంటి మీతో నేను పంచుకునే మాట ఏమిటంటే, స్నేహితులరా, లీవ్ యువర్ సెల్ఫ్, లీవ్ యువర్ టంగ్, లీవ్ యువర్ లిప్స్, లీవ్ యువర్ మౌత్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేతులకు అన్నట్టుగా నీ యొక్క నాలుక, నీ పెదవులు, నీ నోటిని పరిశుద్ధాత్మకి నీవు అప్పగించుకోవాలని నేను తెలియజేస్తున్నా. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక శబ్దము రప్పించినప్పుడు, ఆ నాలుకతో ఈ పెదవులతో ఒక శబ్దము రప్పించినప్పుడు అది నా మనసుకు సంబంధించింది కాదు, అది నాకు తెలిసింది కాదు. ఎంచేతనంటే నాకు తెలిసి నేను ప్రార్థన చేస్తే నా స్వార్థానికి, నా ఆలోచన చొప్పున, నా కోరికలు చొప్పున నేను అడుగుతా. నాకు ఉండే కోరికలు బోల్డని ఉంటాయండి. ఒక మనిషిగా నేను కోరుకుంటే నేను బాగుండాలని కోరుకుంటా, బాగా డబ్బులు వచ్చేయాలని కోరుకుంటా, మంచి వాహనం ఉండాలని కోరుకుంటా, మంచి ఇల్లు ఉండాలని కోరుకుంటా, నా బిడ్డల్లో బాగుండాలని కోరుకుంటా, దేవుడు నాకు అప్పగించిన సంఘం అభివృద్ధి చెందిపోవాలని, అన్నీ నాయి 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 అన్నట్టుగా ఈ విధంగా స్వార్థంగా ఉంటూ ఉంటాయి. అదే అన్య భాషలతో పరిశుద్ధాత్ముడు నా నాలుకను తిప్పుతున్న ప్రకారంగా ఏదో శబ్దముగా నేను చేస్తూ ఉన్నప్పుడు నాకైతే అర్థం కాదు ఆ విషయం ఏమిటో, అసలు దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే అది తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, నాకు తెలిసినటువంటి ఒక భాష కాదు. సో అలాంటప్పుడు నాకు అది ఏం అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నేను చెప్తున్న శబ్దాన్ని తండ్రి చిత్తానికి ప్రకారంగా అన్నట్టుగా విజ్ఞాపన చేయించి, అప్పుడు ఆ తండ్రి నాకేది కావాలో, నాకేది అవసరమైనదో, నాకేది జరగాలనుకున్నాడో అది జరిగించడానికి అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్త ప్రకారంగా నా అన్య భాషల ప్రార్థన అనేటువంటిది చేపిస్తూ ఉన్నారు. ఇందుకు ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారండి, పిల్లలు చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు వాళ్ళు ఏడవటమే వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెలుగు మాట్లాడరు, ఇంగ్లీషు మాట్లాడరు, హిందీ మాట్లాడరు, ఏ భాష వారు మాట్లాడలే. ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకోలేదా? ఒకవేళ వాడికి ఏమైనా కుట్టిందా, లేకపోతే వాడికి ఏమైనా కడుపు నొప్పి వచ్చిందా, లేకపోతే వీడికి ఆకలేసిందా అని తెలుసుకొని ఆ యొక్క తల్లి ఆ పిల్లవాని యొక్క అవసరత తీర్చడం లేదా? ఈలోగా వాడు ఇంకా కొంచెం పెద్దవాడయ్యాడు, చిన్నగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు కొన్ని మాటలే మనకు అర్థమవుతాయి, చాలా మాటలు మనకు అర్థం కావు. ఒక్కొక్కసారి పిల్లల యొక్క భాష నేను వింటూ ఉన్నప్పుడు ఏదో మాట్లాడేస్తున్నట్టుగా వాళ్ళ యాక్షన్ 500 చూడాలండి. వాళ్ళ చేతులు పేస్తారు, వాళ్ళ కళ్ళు పేస్తూ ఉంటారు, ఏమో చెప్పేస్తూ ఉంటారు. నాకు ఒక్క ముక్క అర్థం కాదు. మా పిల్లలు పుట్టినప్పుడు సంగతి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనవాళ్ళు వచ్చిన తర్వాత, మనవరాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏదన్నా మాట్లాడుతుంటే నాకు అర్థం కాకపోయేసరికి ఇంత పెద్ద తర్జుమాదారుని ఇన్ని సంవత్సరాలుగా నేను అనేక మందికి నేను తర్జుమాలు చేసినవాడిని. వాళ్ళ సంగతి నాకు అర్థం కావట్లే. అప్పుడు వాళ్ళ అమ్మలు వచ్చి, అనగా మా కోడలు కానీ లేక నా కూతురు కానీ వాళ్ళు వచ్చేమంటారంటే, డాడీ ఇలాగ అంటున్నాడు డాడీ, ఇదిగో ఇలా చెప్తున్నాడు డాడీ, పలానా విషయం అంటే డాడీ వాళ్ళమ్మ తర్జుమా చేసి చెప్పిన తర్వాతనే కానీ నాకు అర్థం కావట్లేదు. ఎలా అర్థమైంది అప్పటికి? ఎంత తర్జుమాదారుడైనా నాకే అర్థం కానటువంటిది వాళ్ళమ్మకి ఎలాగ అర్థమైంది? అదంతే. ఆవిడ తల్లి కనుక పిల్లవాడు చెప్పినటువంటి ఒక మాటలు లేక ఆ కుమార్తె పలుకుతున్నటువంటి ఒక మాటలు వాళ్ళు అర్థం చేసుకుని ఒక్కొక్కసారి వాళ్ళంతటా వాళ్ళు చెప్పేస్తారులేండి. వీళ్ళకి ఒకసారి ఆ మాట వాడినా వాడకపోయినా వాళ్ళ అమ్మలు ఏం చేస్తారంటే ఇటు ఎలాగన్నాడు అని చెప్పేసి అని వాడు అన్నది కాకపోయినప్పటికీ వాళ్ళ అమ్మ అలా చెప్పి నన్ను కన్విన్స్ చేస్తుంది, వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి నన్ను కన్విన్స్ చేస్తారు.
అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనము అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు మన ఉద్దేశం లేదు అక్కడ, మనకు తెలిసిందేం లేదు అక్కడ, మన ఆలోచన లేదు అక్కడ. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే తండ్రితో చెప్తుంటాడు, తండ్రి ఇలా అంటున్నాడు సువార్తరాజు, ఇదిగో సువార్తరాజుకి ఫలాంది కావాల్సినది, సువార్తరాజుకి ఫలాంది జరగవలసినది అని నేను అన్య భాషలతో చేస్తున్నటువంటి ఒక మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి ఒక దేవునికి ఆ సంగతులను బయలుపరుస్తూ ఉంటాడు కదా. సో అందుకనే ఈరోజు ఈయన మాటలు, ఈ సత్య సువార్త వింటున్నటువంటి మీతో నేను పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఫ్రెండ్స్, పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నటువంటి ఒక అన్య భాషలతో కూడిన ప్రార్థన అభ్యాసం చేద్దాం. అన్య భాషల అది పెంతేకోస్తోందండి, మాకు సంబంధించింది కాదండి అని ముద్ర వేసేసుకోవద్దు, బంధించేసుకోవద్దు, మూసేసుకోవద్దు. మీ హృదయాన్ని తెరవండి, పరిశుద్ధాత్మకి తావివ్వండి, మీ నోటిని తెరవండి, మీ నాలుకను పరిశుద్ధాత్మ ఆధీనానికి అప్పగించుకోండి. ఆయన ఏం చెప్తే ఆ ప్రకారంగా, ఆయన ఏ విధంగా పలికింపు చేస్తే ఆ ప్రకారం. డోంట్ వర్రీ, అది అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. నాకు అర్థం కానప్పుడు ఈ భాష ఏంటండి అని చెప్పేసి అని అనొద్దు. కొంతమంది ఈ అన్య భాషలకు విరుద్ధంగా బోధలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. ఒక రోజుని ఒక ఆయనకి నేనే తర్జుమా చేస్తున్నా, నేనేమో భాషలు నమ్ముతాను, ఆ వచ్చిన ప్రసంగికుడేమో భాషల గురించి నమ్మట్లేదు సరికదా, చాలా యాలకోలంగా మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు కదా. ఒక రోజుని ఆయన భాషల్లో మాట్లాడినట్టుగా మాట్లాడాడంట. అందరూ కూడా ఆయన ఎంతో చక్కగా భాషలతో మాట్లాడాడని అనుకున్నారంట. కానీ ఆ తర్వాత ఆయన అంటాడు కదా, నేను హిబ్రూ భాషలో కీర్తనలు 23వ కీర్తన నేను చదివాను, వాళ్ళందరూ కూడా నేను ఏదో భాషలతో మాట్లాడుతున్నాను అనుకున్నారు అని చెప్పేసి అని దాన్ని యాలకోలం చేసి, ఇలా ఉంటాయి ఈ భాషలు అనేటువంటివి, భాషలు లేవు ఏమీ లేవనంటే తర్జుమా చేయాలి. నా మనసు అయితే చివుక్కమంటుంది, ప్రభా ఏమైనా ఇలాంటిది చెప్తున్నాడు ఈయన, భాషలు అనేటువంటివి ఉన్నవి కదా, పరిశుద్ధాత్ముడు మనకు అన్య భాషలో వరం కూడా ఇచ్చి ఉన్నాడు కదా, భాషలతో మాట్లాడింపజేస్తున్నాడు కదా, ఈయన ఇలా చెప్తున్నాడని నేను అసలు తర్జుమా ఆపేసి వెళ్ళిపోతామన్నంత మనసు చికాకు అనిపించేసింది. కానీ నేను పిలువబడింది తర్జుమా చేయడానికి, దేవుడే చూసుకుంటాడు ఇక నాకెందుకు అనుకొని ఆయన చెప్పింది తర్జుమా చేయట్లో మాత్రం మార్చకుండా జాగ్రత్తగా ఆయన చెప్పినటువంటి ఒక మాటలు తర్జుమా చేసి నేను చెప్పా. కానీ ఈరోజుని ఒక దైవ సేవకుడిగా, బాప్టిస్ట్ పాస్టర్ గారుగా, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వానిగా ఈరోజు నేను చెప్పగలుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగివచ్చి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మన నాలుకను నడిపిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో అన్య భాషలతో ఆయన ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. ఆయన చేపించే ప్రార్థన లేక ఆయన నడిపించే ప్రార్థన విధానం అది మనకు చాలా ప్రయోజనకరం. స్వార్థంగా మనం ఆలోచన చేసి ఇది చేయి దేవుడా, అది చేయి దేవుడా, నాకు ఇది ఇయ్యి దేవుడా, అది ఇయ్యి దేవుడా అని మనం ఎలా అడిగేదానికంటే ఈరోజు నేను అంటాను, పరిశుద్ధాత్మకు అప్పగించి హాయిగా మనం ఉందాం, మనశ్శాంతిగా మనం ఉందాం. అప్పుడు దేవుడు మనకేది కావాలో, ఏది జరగాలో అది ఆయనే జరిగించుకుంటారు. ఇకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడించేటువంటి ఒక మాట విధానము కూడా నేను మీతో ఒక మాట పంచుకొని మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్ముడు శిష్యుల మీదకి దిగు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ యొక్క మాట విధానం ఎలా ఉంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో పేతురు యోహాన్లు అయినటువంటి వారు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. అక్కడ ఒకడు కుంటోడు ఉన్నాడు. ఆ కుంటివాడు బెచ్చం అడుక్కుంటున్నాడు. ఈనాడు నేను అంటున్నాను కదా, ఏడిపించడానికి అన్నట్టుగా బెచ్చగాళ్ళ ప్రార్థన లాంటి ప్రార్థన, అయ్యా ఏమనుంటే వెయ్యండి అయ్యా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నట్టున్నాను. వీళ్ళు అన్నారు మాతో చూడమన్నారు. వీళ్ళ దగ్గర ఏదో దొరుకుద్దిలేరా బాబు అనుకొని ఉండుంటాడు పాపం. అప్పుడు వీళ్ళంటున్న మాట ఏంటంటే, వెండి బంగారము మా దగ్గర లేదు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామమున లేచి నడువుము అని చెప్పి వాడు చేయబట్టుకొని లేవనెత్తారు. లేచి నడువుము ఇది అది లాంగ్వేజ్. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఒక భాష ఏమిటనంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక బలహీనత ఉన్నప్పుడు, ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు సమస్యతో మనం మాట్లాడాలి. అదే కదా యేసు ప్రభువారు కూడా చెప్తారు, మీలో ఎవడైనా సరే దేవునికి ఉన్న విశ్వాసం అంటే విశ్వాసం మీరు కలిగి ఉన్నప్పుడు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుము అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినదే జరుగుతుంది. ఏం చెప్పాలి? దేవుడా ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పడేవా? ఇది కాదు. ఇది దేవుడా ఈ కుంటోని లేవనెత్తవనైనా, దేవుడా ఈ కుంటోని బాగు చేయవనైనా,
ఈ యొక్క 8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో పడినటువంటి వీడిని లేవనెత్వ ప్రభువా. ఇది మనం చేసేటువంటి ఒక ప్రార్థన విధానం. 9వ అధ్యాయం అపోస్తుల కార్యంలో కూడా చూస్తే అక్కడ ఐనయ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతడు కూడా చాలా దినాలుగా, చాలా సంవత్సరాలుగా అతడు పక్షవాతంతో పడి ఉన్నాడు. పడి ఉంటే వాడిని చూచినటువంటి ఒక పేతురు పిలుస్తుంటాడు, ఆయనయ్య ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, లేచి నీ మనసు నువ్వే తీసుకొని వెళ్ళు అని చెప్పేసి వాడు లేచి దిగ్గున వెళ్ళి ప్రభు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు, ప్రభు నిన్ను ఇదండి మనం పలకవలసిన మాట. ఎందుకో అందుకే నేను అంటాను, మీరు కూడా గమనించండి. ఈసారి టీవీలో మాట్లాడే వాళ్ళని కూడా గమనించండి, పెద్ద పెద్ద దైవజనులు అయినటువంటి వాళ్ళని కూడా గమనించండి. ఎందుకు ఇట్లా జరిగిందో నాకు అర్థం కాదు, ఎందుకు ఈ పొరపాటు జరిగిందో నాకు అర్థం కాదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మనందరి ప్రార్థనలు ఏమవుతున్నాయంటే, దేవా స్వస్థపరచునైనా, దేవా ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టునైనా, దేవా ఈ కార్యం మా కొరకు చేయనైనా, దేవా ఈ అద్భుతం మా కొరకు చేయనైనా. ఇది కాదు. పరిశుద్ధాత్ముడు నీలో నుండి మాట్లాడింప చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు గనక ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే, ఇలా ఉండాలి, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు, నువ్వు లేచి నడువుము. ఇది ఆయన చెప్తున్నటువంటి ఒక మాటలు. ఈవెన్ పౌలు గారు కూడా మాట్లాడినటువంటి మాటలు అలాగే ఉన్నాయి. ఒకడు పడిపోయి ఉన్నప్పుడు వాణ్ణి కూడా ఈయన వెంటనే లేవనెత్తాడు. అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి అతనితో కూడా మాట్లాడు, నువ్వు లేచినాడు అని చెప్పేసరికల్లా వాడు లేచి నడిచాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళిద్దరిని దేవతలను చేసేసారు, అది వేరే సంగతి. ఈ రోజుల్లో కూడా మనకి స్వస్థత అనేటువంటిది ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వారా జరుగుతూ ఉందో, దేవుడు కార్యం చేస్తున్నాడు. మనుషులు, మనం కాకపోయినా మనుషులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, మనల్ని దేవతల్లాగా రెపరెపలాడించేసి ఫ్లాటరింగ్ వర్డ్స్ తోటి మళ్ళీ పైకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి మనం ఏమనుకున్నామంటే, నేనే స్వస్థతలు చేస్తున్నాను, నేనే బాగు చేస్తున్నాను అనేటువంటి రీతిగా పబ్లిసిటీలు ఎక్కువైపోతున్నాయి. వద్దు, ఈరోజు మనం చెప్దాం, దేవుడు కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నా నోట పలికిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు పలికించే మాట సిట్యువేషన్తో మాట్లాడేటువంటి మాట. కొండుందా, కొండను గద్దెద్దాం. వ్యాధి ఉందా, వ్యాధిని గద్దెద్దాం. ఇదే అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ పౌలు గారు ఒక దెయ్యం పట్టినటువంటి ఒక పిల్ల విషయంలో కూడా మాట్లాడితే, దెయ్యమా ఆ పిల్లని వదిలి పొమ్ము అని చెప్పేసి అంటే వదిలిపోయింది అంతే. ఇది మనం పలకాలి, దెయ్యముతో మాట్లాడించనివ్వద్దు. దెయ్యములు మన గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మనం దేవుని యొక్క సేవకులమని దెయ్యాలు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను చెప్తున్నాను, ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా ఎంత బాగుంటుంటుందంటే, దెయ్యాలు చెప్పే సాక్ష్యాలకు మనం వినిపిస్తుంటే, అబ్బా ఆ దెయ్యం చెప్పింది, ఈ దైవజనుడు గొప్ప దైవజనుడు అని, ఈ దైవజనుడు పలికినంత చేత నేను వెళ్ళిపోతానని చెప్పిందని చెప్పి మనం ఆ దెయ్యపు మాటలు నమ్మడానికి ప్రయత్నం చేశారే. దెయ్యం ఎందుకండి? పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీలో నుండి మాట్లాడింపజేస్తున్నటువంటి ఒక మాటల కొరకు. ఇదండి క్రైస్తవ జీవితంలో రావాల్సింది. స్పీక్ టు ద సిట్యువేషన్, స్పీక్ టు దట్ కండిషన్ అండ్ స్పీక్ టు దట్ ఈవిల్ స్పిరిట్స్, బైండ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు గారు కూడా అంటారు, ఆయన మీలో ఇద్దరు ఏకీభవించి ఏది బంధిస్తే అది పరలోకమందు బంధించబడును, ఏది విడదీస్తే అది పరలోకమందు విప్పబడును అని ప్రభు చెప్పారు కదా. ఈరోజు నేనున్నా, మీరున్నారు, మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పలకండి. ఒకవేళ పిల్లలు సరిగ్గా లేరా, పలకండి. యేసు నామములో వారు ఒక మంచి బిడ్డలు గొందురు గాక. మంచి బిడ్డలుగా ఉన్నారు, దేవానికి స్తోత్రం. ఇది మనం పలకాలి. ఉందురు గాక అని పలికిన తర్వాత ఉన్నారు అని కూడా మనం పలుకుతూ ఉండాలి. ఈరోజు ఒకవేళ ఎవరైనా వ్యాధి బలహీనతతో ఉండి ఉన్నారా, పలకండి. నా చూడని యేసు నామంలో ఆ యొక్క వ్యాధిని నేను గద్దిస్తున్నాను. మీలోనున్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, మీరు కాదు పలికేది. పరిశుద్ధాత్ముడు పలుకుతున్న మాట ఎలా ఉండాలంటే, ఏ బలహీనత, ఏ జ్వరమా, ఈ యొక్క బలహీనత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా అని ఎప్పుడైతే మనం చెప్తామో ఆటోమేటిక్గా కార్యం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కదా పలికించింది, మనం కాదు కదా పలుకుతున్నట్టు. మనమైతే అడుక్కుంటాం, ఎందుకంటే మనం అడుక్కునేటువంటి రీతిగా మనం భావన కలిగినటువంటి వాళ్ళం కనుక, బలహీన బడుగు వర్గాలనే భావన కలిగిన వాళ్ళం కనుక మనం అడుక్కోవడానికి అన్నట్టుగా ప్రయత్నం చేస్తాం. కానీ అదే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అడుక్కున్న రీతిగా మాట్లాడు, సిట్యువేషన్ గద్దిస్తాడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు అదే చేయలేదా? ఆయన ఆ యొక్క ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని పండుకొని ఉన్నప్పుడు పెద్ద తుఫాను రైతే శిష్యులు చేయవలసినంత ప్రయత్నం చేసి ఇక తట్టుకోలేక ప్రభువుని లేపితే లేచిన వెంటనే, తండ్రి ఈ తుఫాను ఆపు తండ్రి అని చెప్పేసి తండ్రికి మొరపెట్టాడా? నో. ఆయన లేచిన వెంటనే ఏమంటాడు? నిశ్శబ్దమై ఊర్రకుండు. ఇదే ఆయన పలికిన భాష. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా మనం తెచ్చుకుందాం రండి, ఒక మంచి ఆలోచనలకు వద్దాం రండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం రండి. స్పీక్ టు ద సిట్యువేషన్ అండ్ గివ్ థ్యాంక్స్ అట్ ద లార్డ్.
మనం ప్రార్థన అన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నటువంటి తెలియకుండా మాట్లాడుతూ దేవునితో దెబ్బలాడేస్తున్నాం. ఇది చెయ్యి దేవుడా, ఇప్పుడు చెయ్యినైనా అని చెప్పేసి దేవుడితో గోజాడుతూ గొడవ పెడుతూ ఉన్నాం. దానికి బదులు స్పీక్ టు ద కండిషన్, స్థితిగతులతో మాట్లాడండి, జ్వరంతో మాట్లాడండి, కొండతో మాట్లాడండి, చెట్టుతో మాట్లాడండి, దెయ్యంతో మాట్లాడండి. ఈసారి దేవునికి ఏం చేయాలంటే, దేవా నువ్వు ఆ కార్యం చేసావు కనుక నీకు స్తోత్రం, నీ దూతలు పంపించి ఆ జ్వరాన్ని వెళ్ళగొట్టావు, ఆ కొండను తీసివేశావు, ఆ చెట్టును పెకలింపజేసావు, ఆ దెయ్యాలను వెళ్ళగొట్టి ఉన్నావు, దేవా నీకు స్తోత్రం అనుకొని ఆ తండ్రిని దేవునికి స్తుతులే చెల్లించుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించేటువంటి ఒక వాక్ శక్తి. ఈవెన్ 9వ అధ్యాయంలో పేతురు గారు కూడా దోర్కా అనేటువంటి ఆమె చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసి అని ఉంటుంది. కానీ ప్రార్థన చేసి అతడు ఏం చేశాడంటే, తబితా లెమ్మని నీతో చెప్తున్నాను అని అంటాడు. చచ్చిపోయిన ఆవిడతో ఈయన కూడా మాట్లాడాడు. అరే యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడినట్టుగా ఈవెన్ శిష్యుడైనటువంటి ఒక పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడి దోర్కాతో పిలుస్తుంటాడు, తబితా లెమ్మని చెప్తున్నాను. అంతే, చచ్చిపోయిన అమ్మాయి లేచిందండి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, స్నేహితులారా, మీ కుటుంబంలో ఏది నిర్జీవమైనటువంటి పరిస్థితి ఉందో, ఇంటిలో బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, లేక కుటుంబ సభ్యుల విషయంలో, లేక నీ సంఘములో ఎలాంటి నిర్జీవత అనేటువంటిది కనబడుతుందో, ఈరోజు నేను చెప్తున్నా, స్పీక్ యాజ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారంగా, పరిశుద్ధాత్ముడిచ్చిన వాక్ శక్తి ప్రకారంగా మాట్లాడండి. మీరు మాట్లాడిన మాట నెరవేరిందని తండ్రికి స్తుతులు చెల్లించండి. ఆటోమేటిక్గా మనకు జరుగుతుంది. కాకపోతే ఒకటి, మనం అనుకున్న టైంలో జరగాలని ఎదురు చూసినట్టుగా ఉండొద్దు. అందుకే నేనేమంటానంటే, పరిశుద్ధాత్మ ఇచ్చిన అన్య భాషలతో మాట్లాడదాం, ఆయన చేసుకున్న కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు కూడా. నేను మీ మీద అదే మాట నేను పలుకుతున్నా. ఈరోజు నేను ఒక్క మాటగా మీ మీద ఆశీర్వాదాన్ని పలుకుతున్నా. అదేంటంటే, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగువచ్చినారు. అండ్ ఐ నో ఫర్ షూర్ వెన్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ అపాన్ యూ, హీ హిమ్సెల్ఫ్ విల్ లీడ్ యూ అకార్డింగ్ టు ద వాక్ శక్తి మీకు అనుగ్రహించిన ప్రకారంగా. మీకు ఇచ్చినటువంటి ఆ వాక్ శక్తిని బట్టి ఆయన నడిపించుకుంటున్నాను. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలను నేను దీవిస్తున్నాను. మా కొరకే, నా కొరకే, ఇక్కడున్న ఈ బిడ్డల కొరకే నాయన నీవు నీ పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నావు. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగినటువంటి వారముగా నాన్న మీరిచ్చిన వాక్ శక్తితో మేము మాట్లాడడానికి నువ్వు కృప చూపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. డాడీ, ఎంతవరకునైనా మేము అడుక్కునే విధంగా మాట్లాడుతూ వచ్చాం, బిచ్చగాళ్ళకలాగా మాట్లాడుతూ వచ్చాం. పరిశుద్ధాత్మని యొక్క సహాయము తెలియక, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఉండక, మా వంతుగా మేము నడిపించబడ్డాం, మా ఆలోచనతో మేము ప్రార్థన చేస్తూ వచ్చాం, అడుక్కునే రీతిగా మేము మాట్లాడుతూ వచ్చాం. ఎనఫ్ డాడీ, క్షమించండి. ఇక మీదట పరిశుద్ధాత్మకే మేము అవకాశం ఇస్తున్నాం. పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. ఐదరు అన్య భాషలతోటైనా మాట్లాడతాడు, అది మాకు తెలియవలసిన అవసరం లేదు. ఒకవేళ మేమే మాట్లాడవలసి వస్తే పరిస్థితులను గద్దించినట్లుగా, స్థితిగతులను గద్దించినట్లుగా మీరు మాకు అధికారం ఇచ్చినారు కనుక రోగాలు మేము గద్దించినాం, దెయ్యములను మేము గద్దించినాం, నిర్జీవతను మేము గద్దించినాం, మారు మనసు రక్షణ అనేటువంటి మేము ప్రకటించి ఉన్నాం. మేము ప్రకటించిన తర్వాత మీకు మా స్తుతులే మేము చెల్లించుకున్నాం. డాడీ, ఈ రోజున కూడా ఈ ఇంటిలో నువ్వు అద్భుతమైన కార్యం చేశారు, అందుకు నీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. నీ పరిశుద్ధాత్మను వీరికి ఇచ్చారు, అందుకు నీ కోటి కోటి స్తుతులు. మీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ వీరి మీద, ఈ ఇంటిలో ఈ కుటుంబీకుల మీద, చిన్నపిల్లల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద నీ పరిశుద్ధాత్మనిచ్చి మీరు నడిపిస్తున్నారు గనక మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఇక మీదట పరిశుద్ధాత్మను నడిపించిన ప్రకారంగానే ఈ కుటుంబం అంతయు నడుచుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు కనుక నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, ఈ బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి ఇక మీదట పరిశుద్ధాత్ముడిచ్చిన వాక్ శక్తితో మీరు మాట్లాడునట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక, ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి ఉన్నారు. ఇక మీదట మీ నోరు కాదు మాట్లాడుతుంది, మీ నోటిలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడింపజేస్తున్నాడు కనుక నిబ్బరము కలిగి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మీరు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నా. ఈ విషయంలో మీరు మేలు పొందుకొని ఉన్నారు, దీవించబడ్డారు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి ఉన్నారు. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, ఒకవేళ నాతో కూడా పంచుకోవాలనేటువంటి ఆశ మీకున్నట్లయితే నిరభ్యంతరంగా మీరు నాకు తెలియజేయచ్చు. ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవచ్చు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 9440040992 8885527662. ఒకరు నాకు ఈమెయిల్ కనుక చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ తన వాక్శక్తిని అనుగ్రహించి మన మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.